హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కౌశిక్ని. ఈరోజు నేను మీకు హౌ టు గెట్ ఫ్యాట్ లాస్ వితౌట్ గోయింగ్ టు జిమ్ దాని గురించి చెప్దాం అనుకుంటున్నానండి. అవును, మీరు విన్నది నిజమే. మనం జిమ్కి వెళ్ళకుండా కూడా మనం ఎలా ఫ్యాట్ లాస్ చేసుకోవాలనే దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. దీనికి ముందుగా మనం ఒక టాపిక్ తెలుసుకోవాలి. దాన్నే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అంటాము. ఏంటంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అంటే ఎక్సర్సైజ్ అవ్వకుండా మనం ఫ్యాట్ని ఎలా కరిగించుకోగలం అనే దాని గురించి ఒక రీసెర్చ్ కూడా జరిగిందండి. సో దాని గురించి నేను మీకు చెప్తాను. యాక్చువల్గా మనం జిమ్కి వెళ్ళినప్పుడు మనం కార్డియో వర్కౌట్స్ చేస్తాము, థ్రెడ్మిల్ మీద రన్నింగ్ అయినా చేస్తాము. అప్పుడు మన హార్ట్ రేటు సాధారణ స్థితి కన్నా ఎక్కువగా ఉంటుంది, 100 అబోవ్ వెళ్ళిపోతుందండి. అలా అంత హార్ట్ రేట్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మన హార్ట్ ఇంతసేపు గ్లూకోజ్ని వాడుకుందాము, బాడీ మొత్తం గ్లూకోజ్ యూటిలైజ్ చేసుకోమని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ మొత్తం ఫినిష్ అయ్యే వరకు మన బాడీ వాడుకుంటూ ఉంటుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్ మనం చేస్తున్నంతసేపు వన్స్ అది మన గ్లూకోజ్ లెవెల్స్ బాగా తగ్గుతున్నాయి అన్నప్పుడే ఫ్యాట్ బర్న్ అవటం స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్గా మనకి ఒక 30 minutes 40 minutes మన గ్లూకోజ్నే మన బాడీ వాడుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు? మన హార్ట్ రేట్ ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు పెరుగుతుందో మన బాడీని సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. గ్లూకోజ్, ఎందుకంటే గ్లూకోజ్ అనేది ఈజీలీ అవైలబుల్ ఎనర్జీ రిసోర్స్ మన బాడీలో. సో అందుకని గ్లూకోజ్ మొత్తం డిప్లీట్ అయ్యే వరకు మన బాడీలో వేరే ఏమీ బర్న్ అవ్వవు, ఫ్యాట్ కానీ అది కానీ ఏది బర్న్ అవ్వదు అనమాట. సో ఇది సైంటిస్టులు అనమాట. ఈ సైంటిస్టులు దీన్ని డిస్కవర్ చేశారు. సో అయితే ఏంటి, ఇప్పుడు జనరల్గా మనం హౌస్ హోల్డ్ వర్క్స్ అంటే మన హార్ట్ రేట్ నార్మల్ రెస్టింగ్ హార్ట్ రేట్లో ఉంచుకొని అరౌండ్ 80-90 రెస్టింగ్ హార్ట్ రేట్లో ఉంచుకొని మనం హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ లేదా మనం జస్ట్ బ్రిస్క్ వాక్ కానీ జస్ట్ నార్మల్ వాకింగ్ కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ రేట్ అనేది మనకి 80-90 లేదా 75 అలా ఉంటుంది అనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే గ్లూకోజ్ వాడుకోవాలి అన్న సిగ్నల్స్ రావు. అప్పుడు ఫ్యాట్ బర్న్ చేయాలి అన్న సిగ్నల్స్ మన బాడీలో జనరేట్ అవడం వల్ల నిదానంగా ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మన హార్ట్ రేట్ మనం కంట్రోల్లో పెట్టుకుంటూ అంటే నార్మల్ ఎక్సర్సైజ్ అనమాట, నార్మల్ వే ఆఫ్ ఎక్సర్సైజ్ లైక్ మనం హౌస్ హోల్డ్ అయితే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాలి, హౌస్ హోల్డ్ అయితే మనం ఇల్లు తుడవటం కానీ లేకపోతే క్లీన్ చేయటం కానీ లేదా యుటెన్సిల్స్ వాష్ చేయటం కానీ కూర్చొని వాష్ చేయటం కానీ, నెక్స్ట్ స్టెప్స్ ఎక్కటం దిగటం అలాంటివి, లేకపోతే జస్ట్ వాకింగ్ అరౌండ్ 10,000 steps per day చేయమని చెప్తాము. 10,000 steps అంటే ఆల్మోస్ట్ మనకి 1.5 hours పడుతుంది మనం చేయడానికి. ఒకవేళ మనం 10,000 steps ఒకేసారి వేయలేకపోతే ఎవ్రీ మనకి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇట్లా మనం తీసుకొని ఒక 30 minutes మనం డివైడ్ చేసుకుంటే మనకి ఈ 10,000 steps అనేది మనం చేసుకోగలము. ఎందుకంటే ఈ 10,000 steps మనం చేసుకుంటే మనకి అరౌండ్ 30 grams ఆఫ్ ఫ్యాట్ అనేది కరుగుతుందని అధ్యయనంలో తేలింది. సో అంటే మన హార్ట్ రేట్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ చేసే ఎక్సర్సైజ్ని దీన్నే మనం నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్ అంటాము. అంటే జస్ట్ ఇంట్లో కూర్చొని మనం టీవీ చూస్తూ మనం ఫ్యాట్ని కరిగించుకుంటూ అట్లా అవ్వదు. మినిమం అనేది మన హార్ట్ రేట్ 90 అట్లా మన రేంజ్లో మెయింటైన్ చేసుకుంటా చేసే నార్మల్ యాక్టివిటీస్. సపోజ్ మనం ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఆఫీస్లో మనం ఏదైనా ఫోన్ కాల్ అయినా వచ్చినాయి అనుకోండి, అలానే టేబుల్ మీద కూర్చోకుండా ఫోన్ మాట్లాడుతున్నంత సేపు మనం వాకింగ్ చేస్తూ ఉండటము అలా చేసామనుకోండి మన స్టెప్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువగా అవ్వటం, ఎందుకంటే అప్పుడు ఎనర్జీ కావాలి కదా మనం చేసే పనికి. సో ఫ్యాట్ అనేది ఎక్కువ బర్న్ అయ్యి మనకి ఫ్యాట్ లాస్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దీన్నే మనం గెట్టింగ్ ఫ్యాట్ బర్న్ వితౌట్ డూయింగ్ హెవీ ఎక్సర్సైజ్ అనేది మనం చెప్తాం అనమాట. సో ఇది అందరూ చేయొచ్చు. కేవలం పెద్దవాళ్ళే కాదు, చిన్నవాళ్ళకైనా ఎవరైనా కానీ, ఎల్డర్లీ పీపుల్ కానీ ఎవరైనా కానీ ఇలాగ మనం ప్లాన్ చేసుకోగలిగితే, అంటే మన రొటీన్ వర్క్ మన షాప్కి వెళ్ళేటప్పుడు బండి వేసుకెళ్ళకుండా జస్ట్ ఒక 1 kilometer అట్లా అనుకోండి వాకింగ్ చేసుకొని వెళ్తే ఇవన్నీ మనకి ఏమవుతుందంటే మనకి మన హార్ట్ రేట్ కంట్రోల్గా ఉన్న టైంలో చెప్పాను కదా ఇందాక ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫ్యాట్ లాస్ని మనం పొందొచ్చు. ఇంకోటి నెక్స్ట్ ఎలా చేయొచ్చు అంటే ఇది కోల్డ్ షవర్స్ అండి, చల్లటి నీళ్ళలో షవర్ చేయటం వల్ల ఏంటంటే బ్రౌన్ ఫ్యాట్ యాక్టివేట్ అయ్యి అది అదర్ ఫ్యాట్ని మెటబలైజ్ చేస్తుంది అనమాట, బర్న్ చేస్తుంది. ఎప్పుడైతే మనం కోల్డ్ షవర్స్ తీసుకున్నామో బ్రౌన్ ఫ్యాట్ అనేది మిగతా ఫ్యాట్ అన్నిటినీ అది మెటబలైజ్ చేసి ఎనర్జీ కోసం వాడుకుంటూ ఉంటుంది అనమాట.
లేకపోతే ఫేస్ని కొంతమంది ఒక బౌల్ ఆఫ్ ఐస్ క్యూబ్స్లో ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అలా డిప్ చేసి తీయచ్చు. తీసినప్పుడు ఏమైందంటే కూల్ వాటర్, చిల్డ్ వాటర్కి ఏమవుతుందంటే మన ఫ్యాట్ అంతా, ఫేస్లో ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అవటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక మెథడ్ ఆఫ్ ఫ్యాట్ బర్నింగ్ అండి. ఇది కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ మాట్లాడుకున్నా మనం తినే క్యాలరీ కౌంటింగ్, క్యాలరీస్ అంటే కౌంటింగ్ అని నేను చెప్పను, క్యాలరీస్ మన కాన్షియస్ ఈటింగ్ కనుక లేకపోతే మనం ఇలాంటివి ఎన్ని చేసినా కానీ మనం ఫ్యాట్ బర్నింగ్ అనేది అవ్వదు. సో మనకి కనుక ఎక్కువగా ఫ్యాట్ ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే కనుక లో ఫ్యాట్ డైట్ తీసుకోవటం, కార్బోహైడ్రేట్ తగ్గించి తినటము, ఎక్కువ కొంచెం నట్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవటము, సలాడ్స్ ఎక్కువ తీసుకోవటము, ఇవన్నీ కూడా మనం చేసుకుంటే మనకి ఫ్యాట్ ముందు బిల్డ్ అవ్వకుండా ఉంటుంది, ఉన్న ఫ్యాట్ కరగటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని మనం నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్ అంటామండి. సో హౌ టు బర్న్ ఫ్యాట్ వితౌట్ గోయింగ్ టు జిమ్ అనేది మన టేక్ హోమ్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ.